రైట్, ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే. రైట్, రాకేష్ రెడ్డి గారు, మంత్రి కొండా సురేఖ నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, డిపార్ట్మెంటల్ వారీగా ఏదైనా ఫైళ్ళు కదలాలంటే లేదా సంతకం చేయాలంటే మంత్రులు ఓకే చేయాలంటే మంత్రులు డబ్బులు తీసుకుంటారు అని. సో మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మధ్యాహ్నం మాట్లాడుతూ నేను కాంగ్రెస్ మంత్రుల గురించి మాట్లాడలేదు అంటూ మళ్ళీ నా వ్యాఖ్యలు వక్రీకరించారంటూ రకరకాలుగా మరికొన్ని కామెంట్స్ కూడా ఇవాళ కొండా సురేఖ నుంచి వచ్చినటువంటి కామెంట్స్. మీరు బరాబర్ అడుగుదామని ప్రోగ్రాం పెట్టినారు. ఎస్, బరాబర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ఎస్ మేము ఫైళ్లకు డబ్బులు తీసుకుంటాం, మేము లంచాలు తీసుకుంటాం, మాది అవినీతి సర్కార్ అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే మేము ఫైళ్లకు డబ్బులు తీసుకుంటున్నామని అంత బహిరంగంగా మైకు పట్టుకొని సభలల్లో సమావేశాల్లో చెప్తున్నారంటే క్షేత్రస్థాయిలో ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒక రియల్ ఎస్టేట్ ఫైల్ కదలాలన్నా లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలన్నా కాంట్రాక్టర్ల బిల్లులు అప్రూవ్ కావాలన్నా ఏది కావాలన్నా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, అది మంత్రులకు కావచ్చు, ఆ పై స్థాయి వాళ్ళకు కావచ్చు, వాళ్ళకు కమిషన్లు ఇవ్వండి పని కావడం లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే స్వయంగా కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ముందు వెళ్ళి మీరు 20% తీసుకుంటున్నారు, దయచేసి దాన్ని తగ్గించండి అని చెప్పి ధర్నా చేసింది. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతుంటే మాకు మా దగ్గర కమిషన్ తీసుకుంటున్నారని చెప్పి వారు కంప్లైంట్ చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే చోటా బడా వ్యాపారులు అందరూ కూడా చెప్తున్నారు, మా దగ్గర స్క్వేర్ ఫీట్కు 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు అక్కడ ఉన్నటువంటి ధరల ప్రకారంగా మా దగ్గర వసూలు చేస్తున్నారని చెప్పేసి స్వయంగా చెప్తున్నారు. ఈ రకంగా ఇది ప్రజాపాలన కాదు, ఇది పర్సెంటేజ్ల పాలన అని ప్రజలు మాట్లాడుకునేదాకా కాంగ్రెస్ పార్టీ ఈరోజు దిగజారిపోయింది. రైట్, రాకేష్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కూడా మంత్రులే కాంగ్రెస్ నుంచే ఉంటారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ మంత్రుల గురించి నేను మాట్లాడలేదు, గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మంత్రులు ఈ రకంగా చేశారని చెప్తున్నట్టుగా మాట మార్చడం కూడా ఇంకా మరింతగా ఏమంటారు, ఒక వింతగా విడ్డూరంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి కొండా సురేఖ గారు ఈరోజు ఫైళ్లకు మా మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని మాట్లాడగానే యావత్ తెలంగాణ ప్రజానీకం హర్షించింది, మస్తు సంతోషపడ్డారు. ఎందుకంటే మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధం కాకుండా నిజం మాట్లాడిందని ప్రజల అనుభవంలో ఉంది కదా అండి. ఈరోజు తెల్లారు లేస్తే కమిషన్ లేదా, కాబట్టి ఆమె వాస్తవం మాట్లాడింది. కానీ ఆమె మాట్లాడగానే ఇటు ప్రజల నుండి అటు ప్రతిపక్షాల నుంచి వెళ్ళి తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడం వల్ల, దాని మీద విమర్శలు రావడం వల్ల పాపం రేవంత్ రెడ్డి గారో లేకపోతే ఎవరైనా సీనియర్ మంత్రులో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులో లేకపోతే రాహుల్ గాంధీ మాకు తెలియదు కానీ ఒత్తిడి తీసుకొచ్చినట్టున్నారు. అందుకనే మళ్ళీ మాట మార్చి లేదు నేను బీఆర్ఎస్ పార్టీ మంత్రుల గురించి మాట్లాడినా అంటది. నువ్వు స్వయంగా మీరు సభలో మాట్లాడినటువంటి మాటలు చూసినట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది, మా మంత్రులందరూ డబ్బులు తీసుకుంటున్నారు కానీ నేను మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, నేను పని అడిగినా అని చెప్పేసి వారు మాట్లాడినటువంటి తీరును చూస్తే అది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మంత్రుల గురించి మాట్లాడినట్టే ఈరోజు అందరికి అర్థమవుతుంది. పోనీ నిజంగానే ఆమె బీఆర్ఎస్ మంత్రుల గురించి మాట్లాడిందని అనుకుందాం. మరి ఒకవేళ అట్లే మాట్లాడి ఉంటే సంవత్సరంన్నర క్రితము రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, కళ్యాణ్ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది, స్కాలర్షిప్లు వచ్చినాయి, బిల్లులు వచ్చినాయి. మరి ఇప్పుడు ఎందుకు రావడం లేదు? సంవత్సరంన్నరలో జరిగింది ఏంది? కేవలం కాంగ్రెస్ పార్టీ రావడము, కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా ప్రజల మీద పడి రాష్ట్రం మీద పడి దోపిడీ చేయడం, అంతే కదా. సంవత్సరంన్నర కాలంలో ఏం మారింది ఒకసారి మీరు స్పష్టం చేయాలా. ఒకవైపు ఏంది, ఒక్క రూపాయి అప్పు పుడతలేదు, నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగను చూసినట్టు చూస్తాను, నాకు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తలేరు, నేను చెప్పులు పోతా కావచ్చు అని అనుకుంటాను అని మాట్లాడతాడు. ఇంకోవైపు మళ్ళీ ఈ రకంగా మాట్లాడు. అంటే మిమ్మల్ని దొంగలా ఎందుకు చూస్తున్నారు? మీరు దొంగతనం చేస్తాను కాబట్టి దొంగలా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు, కాబట్టి దొరికినోడు దొరికినంత దోచుకోవాలనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, మొత్తం అడగంటింది. అందుకని ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు లేవు, స్కాలర్షిప్ డబ్బు లేవు, రైతు బంధు డబ్బు లేవు, రుణమాఫీ డబ్బు లేవు,
రైతు బీమా ప్రీమియం డబ్బులు లేవు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ మొత్తం సంక్షేమ పథకాలు ఎక్కడెక్కడ నిలిచిపోతున్నాయి. అభివృద్ధి ఆగిపోయింది తెలంగాణలో. ఈ పరిస్థితి ఎవరు తీసుకొచ్చిండు? రాకేష్ రెడ్డి గారు, అంటే వేరే ఎవరో మాట్లాడితే అంత పరిగణలోకి తీసుకునే పరిస్థితి కాకపోవచ్చేమో, కానీ స్వయంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి మాట్లాడిన తర్వాత అది ఏదో యథాలాపంగా మాట్లాడింది అనుకోలేము, ఏదో మాట దొరలింది అనుకోలేము, చాలా కాన్షియస్గా మాట్లాడినటువంటి మాట. అంటే మిగిలిన మంత్రులందరూ కూడా ఎస్ ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంటల్ వారి ఫైల్ క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటున్నారని చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసినట్టే కదా. అంతే కదా. ఇప్పుడు ఎవరో ఆషామాషి మాట్లాడినటువంటి మాటలు కాదు కదండి. స్వయంగా రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడింది. అండ్ మంత్రివర్గంలో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మీకు తెలుసు. మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ ప్రభుత్వానికి సంబంధించి ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ స్వీకరించి మాట్లాడతారు, స్వీకరించి పనిచేస్తారు. ఈరోజు కొండా సురేఖ గారు మాట్లాడినంటే ప్రభుత్వమే మాట్లాడినట్టు, ఆమె వ్యక్తిగతంగా మాట్లాడినట్టు కాదు. ఈ విషయాన్ని పరిగణలో తీసుకోవాలి. కొండా సురేఖ గారు హలో ఎస్ మాట్లాడండి, వినబడుతుంది, వినిపిస్తుంది. కొండా సురేఖ గారు అంత స్పష్టంగా వారు మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు? చలో బయటకు వచ్చి చెప్పమనండి. లేదు మీ 1 రూపాయి తీసుకుంటేనే మేము నిజాయితీగా పనిచేస్తున్నామని చెప్పమనండి. ఆయన ఎందుకు చెప్తలేడు అంటే తెలుసు, వారికి తెలుసు స్పష్టంగా మా మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రివర్గ సహచరుడు డబ్బులు తీసుకుంటున్నాడు. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి అదే కదా అండి. హైడ్రా ఏంది, ఊసీ ఏంది, లగ్జర్లు ఏంది, ఫ్యూచర్ సిటీ ఏంది, హెచ్సియు ఏంది, ఇవన్నీ ఏంటి? డబ్బులు దండుకోవడానికి రూపొందించినటువంటి కార్యక్రమాలు కాదా? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గర్జిస్తే కదా మీరు వెనక్కిపోయింది. వాస్తవం కాదా? ఈరోజు మేము ఒక్కటే అంటున్నాం, కొండా గారు స్వయంగా రాష్ట్ర మంత్రివర్గంలో అనకొండాలు ఉన్నాయి, అవి ప్రజల్ని మింగేస్తున్నాయి, ప్రజాధనాన్ని మింగేస్తున్నాయని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఆ అనకొండాలను పడతాడా లేదా? ప్రజల్ని రక్షిస్తాడా లేదా? ప్రజాధనాన్ని రక్షిస్తాడా లేదా? స్పష్టం చేయాలా. లేదా కాంగ్రెస్ పార్టీ కరప్షన్ కౌలపిల్లలే, కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షను, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషను, కాంగ్రెస్ పార్టీ అంటేనే కలెక్షన్ అని స్పష్టం చేయండి. మరి అదైనా కాంగ్రెస్ పార్టీకి కమిషన్లు, కలెక్షన్లు, కరప్షను పర్యాయ పదాలను చెప్పేయండి. ఎందుకంటే మీ చరిత్ర అది కదా. రైట్ రాకేష్ రెడ్డి, ఇప్పటికే దాదాపుగా 1,80,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 17 నెలల కాలంలో. దాంట్లో మొత్తం ప్రజలకు చేసింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. మిగిలినటువంటి దాన్ని అంటే అప్పులు వడ్డీలు గట్టకపోగా దాదాపు 1,00,000 కోట్ల దాకా మొత్తం కాంట్రాక్టులకే పనిచేశారు అంటూ కూడా విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో ఎస్ నిజంగా అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు ఏవైతే కొండా సురేఖ కామెంట్స్ చేశారో ఆ లెక్కన అంతో ఇంతో డబ్బులు తీసుకొని ప్రజలకు ఉపయోగపడకుండా మొత్తం పంచి పెట్టేశారు అన్నటువంటి నిర్ధారణకి ఇవాళ తెలంగాణ ప్రజలు వస్తున్నట్టేనా ఏంటి? 100% కదా. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు రాష్ట్ర ప్రజల యొక్క శ్రమతోని, వాళ్ళ కష్టంతోని సంపాదించినటువంటి డబ్బును పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. మంత్రులు హైదరాబాద్ నుంచి నల్గొండ రావడానికి హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిసారి ప్రైవేట్ ఫ్లైట్ వేసుకొని ఆయన 40 సార్లు ఢిల్లీ వేయండి. లేకపోతే అందాల పోటీలు అని చెప్పి 200 కోట్లు అట్లా దుర్వినియోగపరుస్తారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి 1 రూపాయి పోయినా కూడా అల్లంచెలు కమిషన్లు దొప్పుతారు. ఇంత లూటీ జరుగుతుంటే మరి ఖజానా అడుగంటపోతే ఏమవుతుంది? నన్ను ఎవరు నమ్ముతలే అంటే ఎందుకు నమ్ముతారు? నన్ను దొంగలా చూస్తున్నా అంటే నేను దొంగలా చూడకపోతే నేను దొరలా చూస్తారా? కాబట్టి దీని మీద ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా వాళ్ళు రెస్పాండ్ కావాలి. లేదు మేము 1 రూపాయి కూడా మేము అవినీతి చేయలేదు అని చెప్పండి, విచారణ కోరండి. అన్ని విచారణ సంస్థలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా. సిబిఐ, సిఐడి అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా. మీ నిజాయితీని మీరు ప్రూవ్ చేసుకోండి. కడిగిన ముత్యంలాగా బయటికి రండి. ఎందుకు రావడం లేదు?
ఎందుకు మీరు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించలే? మేము కోరుతున్నాం, రాష్ట్ర గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలా. రైట్. స్వయంగా మంత్రి చెప్తుంది మంత్రివర్గంలో దొంగలు ఉన్నారని. మరి దొంగలు ఉన్నప్పుడు ఆ దొంగల్ని పట్టుకోవడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతనా కాదా? గవర్నర్కు పాత్ర ఉన్నదా లేదా స్పష్టం చేయాలా. రైట్గా మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారంటూ స్వయంగా కొండా సురేఖ చేసిన కామెంట్స్లో అర్థమైపోయింది. ఎందుకంటే డిపార్ట్మెంటల్ వారీగా ఏదైనా ఫైల్ క్లియర్ చేయాలంటే మంత్రులు డబ్బులు తీసుకుంటారంటూ స్వయంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి మాట్లాడడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీశాయి ఈ కామెంట్స్. తర్వాత ఎంత దిద్దుబాటు చర్యలు దిగినా కూడా, ఏవి కవర్ చేసే ప్రయత్నం చేసినా కూడా, అంటే మధ్యాహ్నం కొండా సురేఖ మంత్రి మాట్లాడారు, కానీ ఏవి కూడా కవర్ చేసే ప్రయత్నం చేసినా కూడా ముమ్మాడికి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి 100% నిజం. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కమిషన్లలో మునిగి తేలుతోంది, ఈ విధంగా లంచాల్లో మునిగి తేలుతోందంటూ తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నటువంటి పరిస్థితి. సర్కారు వారి కమిషన్లు, నిన్న మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, మంత్రులు ఏదైనా ఫైల్ క్లియర్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారని ఒక స్వయంగా మంత్రి కొండా సురేఖ చెప్పడంతో ఈ కామెంట్స్ మొత్తం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. బై మిస్టేక్ ఆమె చెప్పింది కాదు, ఉన్న విషయాన్నే, ఉన్న నిజాన్నే ఒప్పుకుంది, కుండ బద్దలు కొట్టింది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలి, సమాధానం చెప్పాలన్నటువంటి డిమాండ్ పెరుగుతోంది. రైట్. రాకేష్ రెడ్డి గారు, ఇటీవల అంటే గతంలోనే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయబడుతుందంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ చేసినటువంటి స్టేట్మెంట్ ఒకటి. తర్వాత 20% కమిషన్ నడుస్తుందంటూ కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళనకు దిగిన పరిస్థితి. అమృత్ టెండర్ల విషయంలో కావచ్చు, సివిల్ సప్లైస్ విషయంలో కావచ్చు, మరో విషయంలో కావచ్చు, మరొక డిపార్ట్మెంట్లో కావచ్చు అవినీతి జరుగుతుందంటూ అనేక కంప్లైంట్స్ కూడా చేసింది బీఆర్ఎస్ పార్టీ. నిన్ననేమో స్వయంగా మంత్రి కొండా సురేఖ మంత్రుల డబ్బులు తీసుకుంటారని చెప్పడం. సో ఇంత జరుగుతున్నా, ఇంత బహిరంగంగా ఆరోపణలు వస్తున్నా, ఆరోపణలు నిజమనే విధంగా కొండా సురేఖ నిన్న మాట్లాడినా కూడా ఫర్దర్గా ఎటువంటి విచారణ జరగాల్సిన అవసరం ఉంది, ఎటువంటి ఎంక్వైరీ దీనిపైన జరిగి నిజానిజాలు తెలియాలి. యదా రాజా తదా మంత్రి అని స్వయంగా రేవంత్ రెడ్డి గారే వచ్చిన కొత్తలో ఏమన్నాడు? నేను లంక బిందెలు ఉన్నాయని అనుకుని వచ్చినా, కానీ చూస్తే ఖాళీ బిందెలున్నాయి అన్నాడు. తర్వాత నేను కడుపు కట్టుకొని పనిచేస్తానా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది అసలు? అంటే దొరికింది దొరికినట్టు దోచుకోవాలా అనేది తన మాటల నుండి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం అదే కాదు, గతంలో దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట మాట్లాడినాడు. ఈయన ఏమన్నాడు? కాలేజ్ మేనేజ్మెంట్స్ అందరు నా దగ్గర రండి, మనం సెటిల్మెంట్ చేసుకుందాం ఫీజు రీయింబర్స్మెంట్లో అంటాడు. అసలు సెటిల్మెంట్ అనే పదాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాడొచ్చా? సెటిల్మెంట్ అంటే ఏంది, దాని అర్థం ఏందో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. అంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత బకాయి పడ్డది, నేను ఇంత ఇస్తా, మీరు అంత ఇవ్వండి నాకు, ఇదేనా? ఈ రకమైనటువంటి భాష రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? ఈ భాషను బట్టి మీ మైండ్లో ఏమున్నదో అర్థం చేసుకోలేనటువంటి అమాయకులు ఉన్నారా తెలంగాణలో? మీరేం చేస్తున్నారో మీ మంత్రులు అదే చేస్తున్నారు. అందుకేదన్నా ఇది రోజు ఖజానా మొత్తం ఖాళీ అయింది. ఎక్కడ ఏ సంక్షేమ పథకం సరిగ్గా నడవడం లేదు, ఏ ఒక్క అభివృద్ధి పథకం కూడా ముందుకెళ్ళడం లేదు. 6 గ్యారంటీలకు ఎగనామం పెట్టిలు, ప్రజలు పంగనామం పెట్టిలు, రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోయింది. ఇది వాస్తవం కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు ఒక్కసారి గమనించండి, సివిల్ సప్లైస్లో సుమారు 1000 కోట్ల రూపాయల స్కామ్ అయింది. స్వయంగా ఒక మంత్రికి 200 కోట్ల నుంచి 300 కోట్లు ముట్టినాయని చెప్పి రైస్ మిల్లర్లు మాట్లాడుకుంటున్నారు. ఏ సాధారణ రైస్ మిల్లర్ని అడిగినా చెప్తాడు ఈ విషయం. మరి దాని మీద ఎందుకు విచారణ లేదు? అమృత్ టెండర్లలో గోల్మాల్ జరిగిందని చెప్పి మనకు చాలా స్పష్టంగా ఆధారాలతో సహా అర్థమైపోయింది ప్రజలకి. దాని మీద ఎందుకు విచారణ చేపట్టారు? పర్సంటేజ్లు తీసుకుంటున్నది ఈ ప్రభుత్వము, పర్సంటేజ్ తగ్గించండి అని చెప్పి కాంట్రాక్టర్లు స్వయంగా రాష్ట్ర మంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేస్తే దాని మీద ఎందుకు విచారణ చేపట్టారు? అంటే ఈరోజు ఏం జరుగుతుందో మొత్తం అందరూ తెలుసు. అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారికి కూడా ఏమైనా ముడుతున్నాయనే అనుమానం ఈరోజు ఉన్నది. నిజంగా మీరు నిజాయితీగా పనిచేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించవచ్చు కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా దీంట్లో పాత్ర ఉందేమో అనేటువంటి అనుమానం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్నది. ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఇది ఒకటి. రెండోది, రాజేష్ గారు దయచేసి ఇంటరప్ట్ చేయకండి. ఓరుగల్లు ఒక చారిత్రక నగరం, ఎంతో అందమైన నగరం.
రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక నగరం. ఇది భవిష్యత్తు నగరం అండి, ఒక స్మార్ట్ సిటీ, ఒక హెరిటేజ్ సిటీ, ఎంతో నేపథ్యం ఉన్నటువంటి ఈ నగరంలో కొండా సురేఖ గారు మంత్రి అయిన దగ్గర నుండి ఆమె మాట్లాడినటువంటి మాటల వల్ల, భాష వల్ల ఓరుగల్లు పరువు బజార్న పడ్డది. ఈరోజు వరంగల్ బిడ్డలుగా మేము ఎక్కడికైనా పోతే మీ వరంగల్ అయినట్ట కొండ సురేఖ ఆమె ఇట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతుంది అని ప్రజలు మాట్లాడుతుంటే తల దించుకునేటువంటి ఒక పరిస్థితి వస్తున్నది. మీరు గమనించండి, రాష్ట్ర మంత్రివర్గంలో ఆమె చేరిన దగ్గర నుంచి ఏం మాట్లాడిందండి? తాయినోనికి తాయినంత బీరు, తిన్నోనికి తిన్నంత బిర్యానీ. తర్వాత స్వయంగా అక్కినేని నాగార్జున గారి మీద ఒక మహిళ అయ్యిండి వాళ్ళ కుటుంబం మీద ఏం మాట్లాడిందో మనం చూడలేదా? అవును. అదేవిధంగా ఒక సహచర మంత్రితోని మా మనవడికో జాబ్ కావాలంటే ఏది మన చేతుల పని దాంట్లో ఏమైనా మనం చేద్దామని అనలేదా? అంటే ఏ రకంగా జాబులు ఇస్తున్నారో మనకు అర్థమైతలేదా? ఇప్పుడు ఈరోజు కుండ బద్దలు కొట్టినట్టు ఆమె నేను డబ్బులు తీసుకుంటాను అని చెప్పింది. రైట్. ఈమె మాటలు, ఈమె యొక్క ప్రవర్తన, దీనివల్ల ఓరుగల్లు పరువు గంగలో కలిసేటువంటి పరిస్థితి వచ్చిందండి. మాట్లాడదాం రాకేష్ రెడ్డి గారు. మొత్తం ఇదే చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో సర్కారు వారి కమిషన్లు కొనసాగుతున్నాయి అన్న విమర్శలకు, ఆరోపణలకు నిన్న మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ మరింతగా బలాన్నిచ్చాయి. రాకేష్ రెడ్డి గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నారు, మంత్రి కొండా సురేఖ అనేక సందర్భాల్లో చేసినటువంటి కామెంట్స్ గురించి కావచ్చు, ఆమె చెప్పినట్టు ఆమె వైఖరి గురించి కావచ్చు, మీరు ఇందాక మాట్లాడుతున్నారు. ప్లీజ్ కంటిన్యూ చేయండి. అది కొండా సురేఖ గారు మంత్రి హోదాలో ఆమె మాట్లాడుతున్నటువంటి అడ్డగోలు మాటలతోని, విచిత్రమైనటువంటి వ్యాఖ్యలతోని ఈరోజు ఓరుగల్లు పరువు నడి బజార్లో కలిసిపోయింది. ఓరుగల్లు ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఒక నగరం అండి. రాజకీయంగా కూడా మీరు ఒకసారి గమనిస్తే ఒక కాళోజీ, ఒక పివి నరసింహారావు, ఒక ఐగ్రవాచారి, ఒక సురేందర్ రెడ్డి, ఇలాంటి దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ ఓరుగల్లు నగరం నుండి కొండా సురేఖ గారి లాంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహించడం నిజంగా ఇది ఓరుగల్లు ప్రజలకే ఒక అవమానంగా మారిపోయింది. ఎందుకంటే ఎక్కడికి పోయినా ఈరోజు కొండా సురేఖ గారి వ్యాఖ్యల మీదనే ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు మనం ఎన్నుకున్నామా? ఇలాంటి వాళ్ళని ఇంత దౌర్భాగ్యమా? ఇంత పెద్ద నగరం, ఇంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంతమంది సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ మన దురదృష్టం ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నామని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలా. మీరు ఇలాంటి మంత్రులను కొనసాగిస్తే, ఇలాంటి ముఖ్యమంత్రిని కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు శాశ్వతంగా బొందబెడతారు, హుస్సేన్ సార్లు కలుపుతారు. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. రాహుల్ గాంధీ గారు స్వయంగా వరంగల్కి వచ్చి వరంగల్ డిక్లరేషన్లో రైతులకు మేము మేలు చేస్తామని రైతులను నమ్మిస్తే, రైతులు ఓట్లేస్తే మీ సర్కార్ వచ్చింది. కానీ మీరేం చేస్తున్నారు? ఈరోజు సివిల్ సప్లైలో పందికొక్కులు పడ్డట్టు పడి పందికొక్కులాగా మేసి బలుస్తున్నారు. మీరు వాస్తవం కదా? రైతులు బక్క చిక్కిపోతా ఉంటే మీరు మాత్రం పందికొక్కులాగా బలుస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఈ డబ్బులు? మీ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి? మీ జేబులు ఎట్లా నిండుతున్నాయి? ఖజానా ఎట్లా అడగంటున్నారు? దీనికి ఎవరు కారణం? ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు సాధారణ ప్రజలకు, దిగువ మధ్యతరగతి ప్రజలకు, బీద బడుగు బలహీన వర్గాలకు ఈరోజు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందకపోవడానికి ఎవరు కారణం? ఒక కళ్యాణ్ లక్ష్మి వస్తే ఒక కుటుంబంలో ఎంత ఆనందం, ఒక షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ కానీ, ఆ రకంగా రైతు బంధు కానీ, బీమా కానీ ఎంత భరోసా కల్పించేటువంటి ఈరోజు మంచిగా పచ్చగా ఉన్నటువంటి తెలంగాణ మళ్ళా బీడుపడేటట్టు వెలుగులు విరజిమ్మినటువంటి తెలంగాణలో ఈరోజు చీకట్లు తీసుకొచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా అని సందర్భంగా మేము సూటిగా అడుగుతా ఉన్నాము. కాబట్టి వెంటనే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, రాహుల్ గాంధీ గారు కావచ్చు లేదా ఖర్గే గారు కావచ్చు, వాళ్ళు జోక్యం చేసుకోవాలి. వాళ్ళు దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. రైట్. ఓకే రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు వెంటనే మా రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సిద్ధంగా ఉందని ప్రకటించాలి. రైట్. రాకేష్ రెడ్డి గారు, కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యారు. సంతోషం, మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఒప్పుకోవడం సంతోషం, ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో కూడా బయట పెట్టాలనేది వారు చేసిన డిమాండ్. అయితే మరోపక్క ఇవాళ బిల్డర్లు అంటే విల్లాలకు ఒక మంచి విల్లాలు అంటే ఒక కాస్ట్లీ విల్లాలకు ఒక రకంగా, తర్వాత అపార్ట్మెంట్లు ఒక రకంగా 150 రూపాయలు 200 రూపాయలు ఎస్ఎఫ్టీ చొప్పున వసూలు చేస్తున్నారంటూ చాలామంది బిల్డర్లు స్వయంగా రాహుల్ గాంధీకి ఢిల్లీలో కంప్లైంట్ చేశారని కూడా ఒక సమాచారం ఉంది. సో మీరు అన్నట్టుగా వీళ్ళందరూ ఎట్టా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మంత్రులు చేసినటువంటి ఆరోపణలకు స్వయంగా కొండా సురేఖ చేసినటువంటి వాస్తవమైనటువంటి ఆ విషయంకు సంబంధించి ఎట్లా ఎంక్వైరీ జరగాలని మీరు కోరుకుంటున్నారు?
కేటీఆర్ గారు వారు ఒక మాజీ మంత్రిగా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు స్ట్రేట్గా రాహుల్ గాంధీ గారికి ట్విట్టర్లో వారు ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. మీ చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోండి, దమ్ముంటే కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీరు విచారణ కోరండి. ఆమె ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసింది విచారణ కోరండి. 7.5 కాలం మీరు పరిపాలన చేసింది కదా, 7.5 కాలంలో జరిగినటువంటి లావాదేవీల మీద, ఆర్థిక లావాదేవీల మీద విచారణ పెట్టండి. బీఆర్ఎస్ ప్రభుత్వము రైతుల కోసం, రైతు బంధు కోసము 7,000 కోట్ల రూపాయలు ఖజానాలో పెడితే మీరు రాగానే చేసింది ఏందండి? మీరు ఆ డబ్బులన్నీ కూడా ఒక మంత్రి ఆయన కాంట్రాక్టర్ కాబట్టి ఆయన సంస్థకు మొత్తం మీరు బిల్లులుగా చెల్లించింది వాస్తవమా కాదా? ఆ బిల్లుల్లో వచ్చినటువంటి కమిషన్ను మూటలు చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని పంపింది వాస్తవమా కాదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సొమ్మును దోచుకొని మొత్తం దేశమంతా పంపిణీ చేస్తున్నది వాస్తవమా కాదా? మా సొమ్ము మీరు దోచుకొని మీరు మొత్తం తెలంగాణ, మీరు మొత్తం దేశమంతా పంచుతాను ఏమో అయ్యే జాగీర్ ఇదేమన్నా? మా రాష్ట్ర ప్రజలు శ్రమ కోర్చి వాళ్ళు కట్టినటువంటి పన్నులతోని మీరు మొత్తం మీ కాంగ్రెస్ పార్టీని నడిపించుకుంటారా? సమ్మక్క సారక్క పలారంలాగా బజార్లో పంచుతున్నారు ఈరోజు తెలంగాణ సొమ్మును. ఇది వాస్తవం కాదా? కాబట్టి వీటన్నిటి మీద విచారణ జరగాలి. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక లావాదేవీల మీద కూడా విచారణ జరగాలి. ఎందుకు జరగకూడదు? ఈరోజు అందరూ తెలుసు, కర్ణాటక, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలే మొత్తం కాంగ్రెస్ పార్టీని మొత్తం సాగుతున్నాయి, దేశాన్ని సాగుతున్నాయి అని చెప్పేసి. కాబట్టి దాని మీద విచారణ జరగాలని చెప్పేసి ఖచ్చితంగా రాకేష్ రెడ్డి అంతా క్లియర్గా మంత్రి కొండా సురేఖ క్లియర్గా మాట్లాడిన తర్వాత మళ్ళీ విమర్శలు రాగానే నా వ్యాఖ్యలు వక్రీకరించారని ఆ రకంగా మాట్లాడలేదు, తట్టు కాంగ్రెస్ మంత్రుల గురించి మాట్లాడలేదు అంటూ మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. అంటే ఇట్లాగే కొనసాగితే నేను సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ చేస్తా అంటూ కూడా మంత్రి రియాక్ట్ అయ్యారు. దయచేసి కంప్లైంట్ చేయండి, నా మీద కంప్లైంట్, నేను మాట్లాడుతున్నా. ఎస్ నేనే మాట్లాడుతున్నా. దయచేసి కొండా సురేఖ గారిని నేను డిమాండ్ చేస్తున్నా, నా మీద కంప్లైంట్ చేయండి. రాకేష్ రెడ్డి గారు ఇట్లా ఆరోపణ చేస్తున్నారు, బీఆర్ఎస్ నాయకుడు ఆరోపణ చేస్తున్నారు నా మీద అని చెప్పేసి కంప్లైంట్ చేయండి. మీ ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నా, నేను చేస్తున్నా, 100% చేస్తా. ఒక మంత్రిగా ఆమె స్వయంగా మైకు పట్టుకొని బహిరంగ సభలో సమావేశంలో మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని మాట్లాడుతుంటే నువ్వు ఏ కంప్లైంట్ చేస్తావు మా మీద? స్వయంగా రాష్ట్ర మంత్రి ఛాంబర్ ముందు ధర్నాలు చేస్తున్నారు, ఇంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారని. ఇంకేం కావాలి మీకు? సివిల్ సప్లైస్ మీద కేసు అయింది, హైకోర్టు ఉన్నది. ఆ కేసు ఎందుకు ముందుకు సాగట్లేదు? దాంట్లో విచారణ ఎందుకు జరగట్లేదు? చలో పెట్టండి, ఏం కేసు పెడతారు పెట్టండి. సైబర్ క్రైమ్ కేసు పెడతారా? సైబర్ క్రైమ్ ఏందండి? ఓపెన్ బ్యాటిల్ ఇది, ఓపెన్ బ్యాటిల్. సైబర్ క్రైమ్ కేసు ఎందుకు పెడతారు మీరు? క్రిమినల్ కేసు పెట్టండి, తేల్చుకుందాం. ఖచ్చితంగా వాస్తవం ఏదో తేలాలి. రాకేష్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డెఫినెట్గా ఎట్లా రియాక్ట్ కావాల్సినటువంటి సమయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అంటే స్వయంగా మంత్రుల మీదనే తన క్యాబినెట్లోని మంత్రి ఈ రకంగా వాస్తవం చెప్పిన తర్వాత తన క్యాబినెట్ ఏంటి, తన క్యాబినెట్లోని మంత్రులు నిజంగా డబ్బులు ఎంత తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటకు రావాల్సినటువంటి అవసరం ఈ సమయంలో ఎట్లా ఉంది? ఖచ్చితంగా అండి. మంత్రి గారు ఒక వ్యాఖ్య చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. లేదు వారు స్పందించట్లేదు అంటే మంత్రి గారు చేసినటువంటి ఆరోపణ వాస్తవమై ఉంటుంది, అంతే కదా. కాబట్టి ఇక ఇంతకంటే దీన్ని విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి ఈ తెలంగాణకు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. ఉట్టిగానే చెప్తాడా? ఏ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్తారా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందని చెప్తున్నాడు. అందులో ఏమాత్రం ఇసుమంతైనా వాస్తవం లేని వారు మాట్లాడతారా? లేదు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారని చెప్పి ఇప్పటివరకు ఎందుకు చెప్పలే? మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించలే? కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదు? కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించలే? అంటే అలా వాస్తవం ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఆరోపణనే ఈరోజు
ఒక సామాన్య తెలంగాణ బిడ్డ కూడా చేస్తున్నాడు. ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి వాస్తవం ఏందో తేల్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఓకే, బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎస్ రాకేష్ రెడ్డి గారు, అంటే మంత్రులు ఈ రకంగా స్వయంగా డబ్బులు తీసుకుంటున్నారంటూ మంత్రి కొండా సురేఖ చెప్పడంతో ఎస్ అంటే ఇక ఇప్పటిదాకా ఎవరెవరు మంత్రులు ఎంతెంత తీసుకున్నారు, ఏ ఫైళ్ళల్లో ఎంత తీసుకున్నారు అనేవి ఎస్ ఖచ్చితంగా బయటకు రావాల్సినటువంటి అవసరం డెఫినెట్గా ఉంది. అయితే ఈ కమిషన్ల దందాతోటి లేకపోతే ఈ కమిషన్ల పరంపరతోటి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి ఎట్లా కుంటుపడింది అంటే ఉదాహరణకి కార్నింగ్ కంపెనీ కావచ్చు, తర్వాత కేన్స్టెక్ వంటి ఎంఎన్సీ కంపెనీలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలకు వెళ్ళిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. ఇట్లా పారిశ్రామిక రంగం ఎట్లా కుంటుపడినటువంటి పరిస్థితి? సింపుల్ ఉదాహరణ అండి. ఈరోజు ఒక ల్యాండ్ కొని దాంట్లో ఒక బిల్డింగ్ కడితే దాంట్లో ఒక 20% 25% మిగులుతుంది. కానీ మీరు స్క్వేర్ ఫీట్కు 100 రూపాయలని 200 రూపాయలని మీరు కలెక్ట్ చేసిన తర్వాత, లేదా ల్యాండ్ క్లియర్ చేస్తే 20% అని చెప్పేసి మీరు వసూలు చేసిన తర్వాత ఆ బిల్డర్కి ఏం మిగులుతుంది? ఆ బిజినెస్ వైబుల్ ఉంటుందా? ఫైనాన్షియల్ వైబిలిటీ సాధిస్తుంది ఆ ప్రాజెక్టు? మరి అలాంటప్పుడు ఆయన బిజినెస్ ఎందుకు చేస్తాడు? ఆయన ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తాడు? అట్లనే కదా ఇప్పుడు గ్రోత్ మొత్తం జీరోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన దగ్గర నుండి నేటి వరకు మన గ్రోత్ రేట్ ఎప్పుడు కూడా అద్భుతంగా సాగింది. 8%, 9%, 11%, 12% కూడా వెళ్ళింది. కానీ మొట్టమొదటిసారి మన జిఎస్టీ గ్రోత్ రేట్ అనేది 0%కి వచ్చింది. ఎందుకు? ఈరోజు మీరు మీ వసూళ్లు భరించలేక, మీ వసూళ్ల వల్ల బిజినెస్లు వయబుల్ కాక ఈరోజు బిజినెసెస్ చేసేటువంటి ఒక పరిస్థితి లేదు. ఇక్కడ చేయలేక కొంతమంది అమరావతి తరలిపోతున్నారు, కొంతమంది వేరే రాష్ట్రాల్లో పెట్టుబడి పెడుతున్నారు. వచ్చిన కంపెనీలు తమ యొక్క ఎంప్లాయీస్ సంఖ్యను తగ్గించుకుంటున్నారు, తన ఇన్వెస్ట్మెంట్స్ని తగ్గించుకుంటున్నారు, తమ ఆపరేషన్స్ తగ్గించుకుంటున్నారు. దాని ఫలితమే ఈరోజు మనకు జిఎస్టిపి తగ్గిపోవడం, పర్ క్యాపిటా తగ్గిపోవడం, గ్రోత్ రేట్ తగ్గిపోవడము, ఖజానా ఖాళీ అవ్వడము, సంక్షేమ పథకాలు ఆగిపోవడము, అభివృద్ధి నిలిచిపోవడం. వాస్తవం ఇది. లేదు ఇది కాదు కారణము అంటే చెప్పండి మరి ఎందుకు కారణం అంటే మీరు ఇఫ్ యు ఆర్ నాట్ కేపబుల్ దెన్ లెట్ ద తెలంగాణ పీపుల్ నో అబౌట్ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ గవర్నింగ్ ద స్టేట్ లెట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ నో అబౌట్ ఇట్. మాకు చేత కాదు పరిపాలన, అన్ని మేము చక్కనే చేస్తాను, కానీ ఇది ఏమి ముందుకెళ్తలేదు అంటే అది మీ చేతగానితనం. ముఖ్యమంత్రి గారు నన్ను ఎవరు నమ్మతలేడు, నాకు ఎవడు అప్పిస్తలేడు, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు అంటే ఆ చేతులెత్తేయడం కాదా? బ్యాంక్రప్సీని ప్రకటించడం కాదా? మరి చేతులెత్తేసినటువంటి ముఖ్యమంత్రి ఏం వెలుగబెడదామని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు చెప్పండి. ఆయనకు రాష్ట్రం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఈ ప్రజల మీద ప్రేమ ఉన్నా కూడా వెంటనే ఆ కుర్చీ నుంచి దిగిపోవాలా? రైట్. రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు వరంగల్ నుంచి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రిగా అంటే కొండా సురేఖ అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో వారితో పాటుగా మరో మంత్రి సీతక్క ఉన్నారు. ఇవాళ కొండా సురేఖ కామెంట్స్ నిన్నటి నుంచి విపరీతంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తే, నిన్న అదే వరంగల్లో, అదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 మహిళా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అదే జిల్లాలో తెలంగాణ మహిళలకు కూడా ఘోరాతి ఘోరమైనటువంటి అవమానం జరిగినటువంటి విషయం. ఆ మిస్ వరల్డ్ కాంటెస్ట్లకి దగ్గరుండి కాళ్ళు గడిగించి టవల్తో తుడిపించేటువంటి పైన. సో దానిపైన కూడా మళ్ళీ వెనుకసుకొచ్చి దానిపైన కూడా మళ్ళీ మాట మార్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఒకవైపు కళ్ళాల్లో వడ్లు తడిచిపోయి రైతులు కన్నీళ్లు పెడతా ఉంటే, ఇంకోవైపు ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఈరోజు ప్రజలందరూ ఆందోళన చెందుతూ ఉంటే, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఆందోళన చెందుతూ ఉంటే, ఇంకోవైపు అందాల పోటీలు అని చెప్పి 200 కోట్ల రూపాయలు ఈరోజు గంగపాలు చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇప్పుడు అందాల పోటీలు పెట్టాల్సినటువంటి అవసరం ఏముందండి ఈ రాష్ట్రంలో? నాకు అర్థం కాదు. మన రైతుల కంటే గొప్పనా ఇది? మన ప్రజల కంటే గొప్పనా అండి? నాకు అర్థం కాదు. ఓ దిక్కు రైతుల వడ్లు తడిచిపోయి వాళ్ళ జీవితాలు గుగ్గిపాలవుతుంటే, ఇంకోవైపు అందాల పోటీల మీద రివ్యూలు పెడతారు వీళ్ళు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ అందగత్తెలతో తిరుగుతూ ఉంటారు, వాళ్ళ మంత్రులు తిరుగుతూ ఉంటారు. నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అసలు మీకేమైనా ప్రయారిటీస్ ఉన్నాయా ఈ ప్రభుత్వానికి? పోనీ పెట్టిన అందాల పోటీలు పెట్టి ఆ సుందరీమణులను తీసుకొచ్చి
వాళ్ళకు కుర్చీలేసి తాంబాలాలు పెట్టి వాళ్ళ కాళ్ళు కడుగుతారు. కడిగితే మీరు కడిగినా కొంతమంది మీకు ఓ పుణ్యమన్న వస్తుంది కనీసం. కానీ మా ఆడబిడ్డలతోనే ఎందుకు గడిపిస్తున్నారు మీరు? ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నటువంటి వాళ్ళు కనీసం అతిథుల కాళ్ళన్నా కడిగిల్లని చెప్పి మాట్లాడుకోవచ్చు. కానీ మా ఆడబిడ్డలతోని కడిగిపిచ్చి ఈరోజు ఘోరంగా తెలంగాణ ఆడబిడ్డలను అవమానపరిచిండు. ఇది మన తెలంగాణ పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశమే కాదు, ఇది మన దేశ పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశం. అరే బతుకమ్మను పేర్చినటువంటి చేతులతోని, కడుపలకు పసుపు పూసేటువంటి చేతులతోని ఈరోజు మీరు విదేశీయుల యొక్క కాలు గడిపిస్తారా? అంటే మీ అధినేత్రి విదేశీయురాలు కాబట్టి, ఆమెది ఇటలీ కాబట్టి, ఆ ఇటలీ నుంచి వెళ్ళి ఆ పక్కన వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరి కాళ్ళు మన ఆడబిడ్డలు గడిగితే నువ్వు మెప్పు పొందుతావు, నీ సీటు కాపాడబడుతుంది అని చెప్పి నువ్వు ఈ రకమైనటువంటి వ్యవహారం చేస్తావు. తెల్లారు లేస్తే సోనియా మా అమ్మ, ఇందిరా మా అమ్మ అంటావు కదా. మరి వీళ్ళెవరు? వీళ్ళు మీ అమ్మలు కాదా? విదేశీయులే మీ అమ్మలా? వీళ్ళు కాదా? వీళ్ళు నిజమే ఆడబిడ్డలు కాదా వీళ్ళు? రైట్, ఎస్. చాలా దుర్మార్గం అండి. మన సాంప్రదాయంలో మన స్త్రీల్లో మనం ఒక దుర్గామాతని, ఒక భద్రకాళి మాతని, ఒక సరస్వతి మాతను చూస్తాం మనం. కానీ అలాంటి దేవీ స్వరూపులైనటువంటి మన ఆడబిడ్డలతోని విదేశీయుల యొక్క కాళ్ళు కడిగించడం ఇది ఘోరమైనటువంటి, ఇది అవమానము. కూడా ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదని చెప్పి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి గడ్డ అండి. అట్లాంటి ఈ గడ్డ మీద మీరు విదేశీయుల కాళ్ళు కడిగించి ఘోరమైనటువంటి తప్పిదాన్ని పాల్పడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. అంతేగాని వాళ్ళు కడిగితే వాళ్ళు వట్టి కడుక్కుంటే మొత్తం వరద అయిపోతుందట. 30 మంది కాళ్ళు కడుక్కుంటే వరద వస్తుందా అండి? నాకు అర్థం కాదు. సీతక్క గారు ఏం మాట్లాడు? వారంటే నాకు గౌరవం ఉంది, వారు ఒక సీనియర్ ప్రజాప్రతినిధి. కానీ ఈ రకంగా నా మాట్లాడడం, తాంబాలాల్లో కాళ్ళు పెట్టి కడిగించడం ఏ సాంప్రదాయం అంటున్నా? రైట్. ఒక కన్యాదానంలో తప్ప ఎక్కడ కూడా తాంబాలం మనం వాడం. మరి ఏ సాంప్రదాయం గురించి సీతక్క గారు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. రైట్. ఇక ప్రభుత్వం ప్రజల ముందు అబాసు పాలవుతుంది. నిన్న అక్కడ వరంగల్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్ళు కడిగిచ్చి తెలంగాణ మహిళల్ని అవమానపరిచిందనేటువంటి ఒక విమర్శ ఎదుర్కొంది. ఎట్ ద సేమ్ టైం నిన్న మంత్రి కొండా సురేఖ కొన్ని కామెంట్స్ చేసి మరోసారి విమర్శల పాలైంది ప్రభుత్వం. ఏదైనా ఫైల్ క్లియర్ చేయాలంటే, డిపార్ట్మెంటల్ సంబంధించిన ఫైల్ క్లియర్ చేయాలంటే ఆ మంత్రుల దగ్గరికి వస్తే ఆ మంత్రులు డబ్బులు తీసుకున్న తర్వాతనే ఆ ఫైల్ క్లియర్ చేస్తారు అంటూ నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇప్పటికే మొత్తం ఒక కమిషన్ల పాలన సాగుతోంది, అవినీతి పాలన సాగుతోంది అన్నటువంటి ఆ ఆరోపణలకి, ఆ విమర్శలకి మంత్రి కొండా సురేఖ చేసినటువంటి, అది కూడా బహిరంగంగా చేసినటువంటి కామెంట్స్, ఎక్కడో 4 గోడల మధ్య కాదు, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడింది కాదు, అక్కడ ఒక సమావేశంలో మంత్రి కొండా సురేఖ చేసినటువంటి ఆ కామెంట్స్ ఈ విమర్శలకి, ఈ ఆరోపణలకి మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్, ఫైల్ క్లియర్ చేయాలంటే మంత్రులు డబ్బులు తీసుకుంటారని బహిరంగంగా మంత్రి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందిరమ్మ రాజ్యం అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కమిషన్ల పాలనే అనే దానికి మరింతగా బలాన్ని చేకూర్చేలాగా ఉన్నటువంటి పరిస్థితి. రైట్. రాకేష్ రెడ్డి గారు, ప్రజల ముందు ప్రభుత్వం అబాసుపాలు అవుతూనే ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నిన్న వరంగల్లో మహిళల చేత కాళ్ళు గడిగించి ఒకసారి అబాసుపాలైతే, నిన్న మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ తోటి అసలు ఏం జరుగుతుందనేది మరోసారి అబాసుపాలు కావడం. ఇక్కడ నిన్న సుప్రీంకోర్టు కంచెగచ్చిబౌలి భూముల విషయంలో మరోసారి ప్రభుత్వం పైన చాలా సీరియస్గా రియాక్ట్ అయిన పరిస్థితి. అంటే ఏం చేసినా, ఏ పని తలపెట్టినా ఈ రకంగా విమర్శల పాలు కావడం, అబాసు పాలు కావడం, ఇది ఒక తంతుగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నటువంటి చర్చ. రాజేష్ గారు, ఒకవైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలతోని, ఇంకోవైపు మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాటలతోని, వాళ్ళ వ్యవహారంతో ఈరోజు తెలంగాణ ప్రజలు తలదించుకునేటువంటి ఒక పరిస్థితి ఉందండి. మీరు గమనించండి ఒకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? నన్ను దొంగలా చూస్తాను, ఢిల్లీ పోతే నేను చెప్పులెత్తుకపోయేటోలాగా నన్ను భావిస్తానని చెప్పి ఆయన మాట్లాడతాడు. మంత్రులు ఏం మాట్లాడతారు? మేము డబ్బులు తీసుకొని ఫైల్ అప్రూవ్ చేస్తామని చెప్పేసి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక వాళ్ళ చర్యలు అయితే చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఇవన్నీ చూస్తున్న తర్వాత నిజంగా కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయింది కాబట్టి మనం బతికిపోయినాం. కానీ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరన్నా తొలి ముఖ్యమంత్రి అయ్యి ఉంటే తప్పకుండా రాష్ట్ర ప్రజల నుంచి ఒక డిమాండ్ వచ్చేది. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు గతంలో ఏం చెప్పారు? వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళకి వ్యవసాయం చేత కాదు, వీళ్ళకి పనులు రావు, వీళ్ళకి తెలివి లేదని మాట్లాడింది.
ఒకవేళ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళే కనుక మొదటి ముఖ్యమంత్రి అయి ఉంటే ఇలాంటి వ్యవహారం చూసిన తర్వాత ప్రజలే మాకొద్దు ఈ తెలంగాణ, మేము మళ్ళీ ఆంధ్రాలో కలిసిపోతామని ఒక డిమాండ్ ప్రజల నుంచే వచ్చేది. బర్లిన్ గోడను ఊలగొట్టినట్టు మన సరిహద్దులు చెరిపేసి మళ్ళీ మనను ఆంధ్రతో కలిపేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు ప్రజలు నిజంగా ఒక ఊపిరి పీల్చుకుంటున్న అమ్మ, అసలు కేసీఆర్ గారు కనుక తొలి ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే, వారు 10 ఏళ్ళు పరిపాలించకపోయి ఉంటే, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, చాతగాని వాళ్ళు, దద్దమ్మలు ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ తెలంగాణ మళ్ళీ ఆంధ్రలో కలిసిపోయేది, మన పరువు గంగబాలయ్యేది, మళ్ళీ తలదించుకొని మనం బానిసల్లాగా ఆంధ్రలో బతకాల్సి వచ్చేది అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి ఒక పరిస్థితి అండి. వాస్తవం ఇది. ఎందుకంటే ఈరోజు పరిపాలన చేతగాక మొత్తం చేతులెత్తేషన్లు, నన్ను దొంగ చూసినట్టు చూస్తాను, నాతో కాదు నన్ను కోసుకొని నేనుండి గిదా ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి భాష. ఈ దేశ ప్రధానమంత్రికి కూడా ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉంటాయి. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ గారికి కూడా ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా వనరులు తక్కువ ఉంటాయి, యాస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి, ప్రజల కోరికలు, ప్రజల కలలు, అంబిషన్స్ ఎక్కువ ఉంటాయి. వాటిని ఏ రకంగా ఛేదించాలో ఒక వ్యూహం రచించి దానికి అనుగుణంగా ముందుకెళ్ళాలి, ప్రజల్లో ఒక స్పిరిట్ నింపాలి. కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? ప్రజల్లో ఉన్నటువంటి ఆ స్పిరిట్ని కాస్త ఈరోజు కిల్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ అంటే ఒక ప్రోగ్రెసివ్ స్టేట్, నెంబర్ 1 స్టేట్గా మనం భావిస్తే తెలంగాణ దివాళా తీసింది, తెలంగాణ వైపు ఎవడు చూస్తలేడు, తెలంగాణ ముఖ్యమంత్రి పోతే దొంగలా చూస్తాను, ఇట్లా మాట్లాడి మీరు తెలంగాణ ఏం ఉద్ధరిస్తారో నాకైతే అర్థం కావడం లేదు. ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా అర్థం కావడం లేదు. తలలు పట్టుకుంటున్నారు ఈరోజు. నిజంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు తలదించుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలన చేసిన తర్వాత కొట్లాడి వాళ్ళు గవర్నమెంట్ తెచ్చుకున్నారు. కార్యకర్తల శ్రమ ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకుల శ్రమ, కార్యకర్తల శ్రమ ఉంది. కానీ ఈరోజు వాళ్ళ శ్రమ కాస్త ఈరోజు బూజ పాలైపోయింది అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఆ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. కమిషన్ల ప్రభుత్వం నడుస్తుంది, అవినీతి ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవాలి, మరి రేవంత్ రెడ్డి గారిని కొనసాగించాలా, ఈ ప్రభుత్వం కొనసాగాలా లేదా అని. రైట్, ఇక అవినీతి ప్రభుత్వం నడుస్తోంది అన్నటువంటి విమర్శలకి, ఆరోపణలకి నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ మరింత బలాన్ని చేకూర్చాయి. మంత్రులు డబ్బులు తీసుకుంటారు ఫైల్ క్లియర్ చేస్తే అని ఏమైతే మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో, ఇక ముమ్మాటికి ఒక అవినీతి పాలన సాగుతోంది, అవినీతి ప్రభుత్వం సాగుతోంది అన్నటువంటి ఒక నిర్ధారణ, ఒక చర్చ ప్రజల్లో వచ్చినటువంటి పరిస్థితి కనపడుతోంది. రాష్ట్రంలో సర్కారు వారి కమిషన్లు సాగుతున్నాయి, అవినీతి పాలన సాగుతోందన్న విమర్శలకి బలాన్ని చేకూర్చే విధంగా, అవి నిజమే అని అనిపించే విధంగా నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఉన్నాయి. మంత్రులు ఫైల్ క్లియర్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారు అని. రైట్, రాకేష్ రెడ్డి గారు ఇదే విషయం అంటే రాష్ట్రంలో 20% కమిషన్ పాలన సాగుతోంది, రాష్ట్రంలో అవినీతి సాగుతుందంటూ అసెంబ్లీలో మధ్యలో కేటీఆర్ గారు మాట్లాడితే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడంటూ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇవాళ కొండా సురేఖ చేసిన కామెంట్స్కి మరి వాళ్ళ అట్లీస్ట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయినా కూడా ఏ రకంగా స్పందించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి. తప్పకుండా కేవలం ఆర్థిక శాఖ మంత్రిగానే కాదు, వారు ఒక ఉప ముఖ్యమంత్రిగా కూడా వారు స్పందించాలి. అసలు ఆ రోజు కాంట్రాక్టర్లు వారి ఛాంబర్ ముందు ఇది పర్సెంటేజ్ల ప్రభుత్వం, 20% కమిషన్తో మేము పనులు చేయలేమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసినప్పుడు అసలు ఒక ఆర్థిక శాఖ మంత్రి ఆయన ఎందుకు స్పందించలేదు నాకు అర్థం కాలేదు. స్వయంగా ఆరోపణలు ఉన్నాయి, వారు తీసుకుంటున్నారని, వారి కుటుంబ సభ్యులు తీసుకుంటున్నారని చెప్పి స్వయంగా ఆరోపణలు ఉన్నప్పుడు అప్పుడెందుకు స్పందించలేదు? అయినా అప్పుడే స్పందించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్పందిస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎవరు స్పందించారండి, ఎందుకంటే దే నో ద ట్రూత్ లైస్ విత్ దెమ్ బట్ దే డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ ఇన్ పబ్లిక్. కొండా సురేఖ గారు పాపం ఆమె గొప్ప ఉదారవాది కాబట్టి ఆమె స్వయంగా బహిరంగంగా ఆమె మైకు పట్టుకొని మరీ చెప్పింది, ఎస్ మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి. నిజంగా మేము అందరం కలిసి ఆమెను అభినందించాలి, సన్మానం చేయాలి ఆమెకి. ఇప్పుడు చూడండి, కేవలం ఫైళ్ళకు డబ్బులు తీసుకోవడం కాదండి, ఏ పని చేసినా కూడా అది నాసిరకం పని. మేడారంలో ఎంత నాసిరకమైనటువంటి పనులు చేసినలో మొత్తం యావత్ తెలంగాణ సమాజం చూసింది. మొట్టమొదటిసారి మేడారం ఏర్పాట్లు ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో కూడా అదే రకమైనటువంటి పనులు, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరిస్తున్నారు, కార్యకర్తలకు దోపిడీ చేసి వాళ్ళ జేబులు నింపుతున్నారు. అంతే తప్ప నిజంగా అక్కడ శాశ్వతమైనటువంటి పనులు, భక్తులకు
ప్రయోజనకరమైనటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా? ఎక్కడా లేదు. ఒకటి అంటే ఒకవైపు లంచాలు తీసుకోవడం, ఇంకోవైపు నాసిరకను పనులు చేయించడము, ఇంకోవైపు పైరవీలు. ఈరోజు చాలామంది, నేను చెప్తున్నా, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు దుకాణాలు తెరిచిందండి. ఎక్కడ కూడా అక్కడ మొత్తం పైరవీలే. ఒకనాడు సచివాలయం పోయి పైరవీ చేయాలన్నా, ముఖ్యమంత్రి గారి కార్యాలయం పోయి పైరవీ చేయాలన్నా కూడా ఆలోచన కూడా వచ్చేది కాదు. కానీ ఈరోజు ఏంది, ఎక్కడి నాయకుడు అక్కడ అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ కిందోళ్ళు కావచ్చు, జెడ్పీటీసీ స్థాయి రాకేష్ గారు చివరిగా చెప్పండి. ఇప్పుడు దాదాపుగా ఇంకా 3.5 years ప్రభుత్వానికి సమయం ఉంది. మరి ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా 3.5 yearsలో అప్పులు ఎంత పెరిగే ప్రమాదం ఉంది, తర్వాత ఇట్లా ఇంకా అవినీతి మరింతగా ఎంతగా రాజ్యమేలే ప్రమాదం ఉంది అనేటువంటి సందేహాలు, అనుమానాలు ఇవన్నీ కూడా వేధిస్తున్నాయి. కంక్లూడింగ్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. కేసీఆర్ గారు వికాస్ పురుషుడైతే రేవంత్ రెడ్డి గారు విధ్వంస పురుషుడు. కేసీఆర్ గారు నిర్మాణాలు చేస్తే రేవంత్ రెడ్డి గారు నిర్మూలనలు చేస్తూ ఉన్నాడు. ఆయన పురోగతి సాధిస్తే ఈయన తిరోగమనం సాధిస్తూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రిని చూసిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని తలుచుకుంటున్నారు. ఒక గోల్డెన్ పీరియడ్ ఉండే తెలంగాణకి మన చేజేతులు మనం నాశనం చేసుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు. ఈ తరుణంలో తప్పకుండా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఎందుకు కొట్లాడదండి? అది అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఉద్యమంలో ఉన్నా కూడా ఆ పాత్రకు తగ్గట్టుగా ఒదిగి ప్రజల కోసం పనిచేయడము బీఆర్ఎస్ పార్టీకి వెన్నతోని పెట్టినటువంటి విద్య. మీరన్నది వాస్తవమే. ఇప్పుడే పరిస్థితి ఇట్లా ఉంటే రాబోయేటువంటి 3.5 ఏళ్ళు ఏ రకంగా గడుస్తాయని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కానీ మీ అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నాము, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీగా, మన సొంత పార్టీగా, మన ఇంటి పార్టీగా తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షమై తప్పకుండా ప్రజల గొంతుకై పోరాటం చేస్తుంది, గర్జిస్తుంది. ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఒకటే కోరుతున్నాం, ఎట్టికైనా మట్టి పనికైనా మన ఇంటోడు కావాలంటారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పక్షాన్ని నిలవగలిగితే తప్పకుండా మీ బలంకు తోడై తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచి తీరుతాం 100%. వాళ్ళ జాతీయ నాయకత్వం కూడా ఈ ప్రభుత్వం మీద దృష్టి సారించే విధంగా, ఈ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైతే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి తెలంగాణ పరువును గంగపాలు చేస్తున్నారో, తెలంగాణ మళ్ళీ వెనుకటి తెలంగాణ మార్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా కూడా తప్పకుండా మన యొక్క ఒత్తిడి పెంచే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ విత్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. రైట్. ఇసుక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది అంటూ ఇప్పటికే బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి. అటు ఆర్ఆర్ ట్యాక్స్ జరుగుతోంది రాష్ట్రంలో అంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ తర్వాత చర్యలు కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు కూడా లేవు. తర్వాత ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ ఇక్కడ, ఎందుకంటే బిల్డర్లు ఇక్కడ రియల్ ఎస్టేట్లో అనేక విభాగాలుగా విభజించుకొని విల్లాలకి, అంటే ఒక హైజెనిక్ ఉన్నటువంటి విల్లాలకు కావచ్చు, ఒక గ్రాండ్గా ఉన్నటువంటి విల్లాలకు ఒక రకంగా, తర్వాత అపార్ట్మెంట్లలో ఒక రకంగా, ఇట్లా ఎస్ఎఫ్టీలకు ఇంత చొప్పున ఇక్కడ వసూలు చేస్తున్నారంటూ స్వయంగా ఇటీవల రాహుల్ గాంధీ కూడా కంప్లైంట్ చేశారంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ నిన్న స్వయంగా మంత్రి కొండా సురేఖ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో మంత్రులు డబ్బులు తీసుకుంటారు ఏదైనా ఫైల్ క్లియర్ చేయాలంటే అంటూ, మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆమె అంగీకరించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినాయి. కాబట్టి కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి, రాహుల్ గాంధీ స్పందించాలి. ఎవరెవరు ఎంతెంత ఇట్లా ఫైల్ క్లియర్ చేసి డబ్బులు తీసుకున్నారు, ఎవరెవరు ఎంతెంత అవినీతికి పాల్పడ్డారో అది బహిర్గతం చేయాలన్నటువంటి డిమాండ్ సర్వత్రా వినిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు, మీరు లైవ్లో జాయిన్ అయినందుకు. రైట్, ఇది వాళ్ళ బరాబర్ అడుగుదాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.